ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గీటురాయిగా నిలిచిన ఒక పరిశ్రమకు శాశ్వతంగా తెరపడబోతుంది. వేలాది మందికి ఉపాధి కల్పించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఇక తెరుచుకునే అవకాశమే లేదు అనిపిస్తోంది. ఆ సంస్థ భూములు అన్యాక్రాంతం కాబోతున్నాయి. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అటకెక్కినట్టేనా? ఎంపీ ఎమ్మెల్యేల మాటలు నీటి మూటలేనా? యంత్రాల తొలగింపునకు కేంద్రం నిర్ణయం దేనికి సంకేతం? ఫ్యాక్టరీ భూములను ఎయిర్పోర్టుకు అప్పగించబోతున్నారా? అదే జరిగితే ఆదిలాబాద్ ప్రజల ఆశలు గల్లంతేనా? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తలమానికంగా నిలిచిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఇండియా సీసీఐ ఫ్యాక్టరీ శకం ముగిసినట్లేనన్న చర్చ జరుగుతోంది. ఎప్పటికైనా పునఃప్రారంభం కాకపోతుందా అని ఎదురుచూసిన వారికి నిరాశే కనిపిస్తోంది. ఫ్యాక్టరీలోని తుక్కు సామాగ్రి తొలగింపు ప్రక్రియ మొదలవడం ఆందోళన కలిగిస్తోంది. టెండర్ దక్కించుకున్న ఢిల్లీకి చెందిన ఓ సంస్థ పరిశ్రమలో తుప్పుపట్టిన యంత్రాలను తొలగించే పనులు చేపట్టింది. మరికొన్ని రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తయి ఫ్యాక్టరీ చరిత్ర పుటల్లో నిలిచిపోనుందని చెబుతున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మొత్తం 1500 ఎకరాల భూములు అవసరమని ఇటీవల కేంద్ర బృందం అంచనా వేసింది. ఈ క్రమంలో సీసీఐ ఫ్యాక్టరీ భూములను కూడా పరిశీలించారు. దీంతో సీసీఐ కథ ముగిసినట్లేనన్న ప్రచారం జోరందుకుంటోంది. నిజానికి వెనుకబడ్డ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1965లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి సమీపంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1969లో పూర్తి స్థాయిలో మంజూరు కాగా 1984 మేలో నాటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి ఎన్డీ తివారీలు దీనిని ప్రారంభించారు. 47 కోట్ల పెట్టుబడితో 3000 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఫ్యాక్టరీ అప్పట్లో నెలకు 3 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. 1989 వరకు లాభాల బాటలోనే నడిచింది. 1991లో ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల మేరకు ప్రోత్సాహకాలను కూడా నిలిపివేసింది. దీంతో బహిరంగ మార్కెట్లో ప్రైవేట్ పరిశ్రమల పోటీని తట్టుకోలేక సీసీఐ చతికిలపడింది. అమ్మకాలు లేక సిమెంటు నిల్వలు భారీగా పెరిగి నష్టాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం 1996లో ఖాయిలా పడ్డ పరిశ్రమల జాబితాలో దాన్ని చేర్చింది. ఈ యూనిట్ కు ఆర్థిక పరిపుష్టి కలిగించాలని బీఐఎఫ్ఆర్ సూచించినా కేంద్రం స్పందించలేదు. దీంతో 2008 నుంచి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అప్పుడు మూతపడ్డ పరిశ్రమ ఇప్పటికీ తెరుచుకోలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిజానికి ఈ పరిశ్రమకు మరో 30 ఏళ్ల నిర్వహణకు అవసరమైన సున్నపురాయి నిక్షేపాలతో పాటు 750 ఎకరాల సొంత భూమి, మరో 2000 ఎకరాల వరకు లీజు భూములున్నాయి. 120 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలోని యంత్రాలన్నీ తుప్పుపట్టాయి. భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో పనికిరాని వాహనాలు, ఇతర సామాగ్రి, భారీ యంత్రాలు, భవనాల సామాగ్రి అమ్మేందుకోసం టెండర్లు పిలిచారు. ఢిల్లీకి చెందిన ప్రైవేట్ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఈ చర్యలతో సీసీఐ పునఃప్రారంభంపై నెలకొన్న ఆశలు ఆవిరైపోయాయి. మరోవైపు మూత పడినప్పటి నుంచే ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే హామీగా ప్రధాన పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. తమను గెలిపిస్తే పునరుద్ధరణ చేస్తామని చెబుతూ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు. రాష్ట్ర, కేంద్ర మంత్రులుగానూ ఎదిగారు. అయినా వారితో ప్రయోజనం లేకుండా పోయింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఇటీవల కాలంలో కార్మిక సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాటం చేస్తున్నాయి. నెలల తరబడి దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో పునరుద్ధరించేలా చూస్తామని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. వారిద్దరూ బీజేపీకి చెందిన వారే కావడంతో పునరుద్ధరణపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే కేంద్రం తాజా నిర్ణయంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంపీ, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ 80 ఏళ్లు కిందటి మోడల్.
కాబట్టే స్క్రాప్ మాత్రమే తొలగించాలని కేంద్రం నిర్ణయించిందని అంటున్నారు. పునరుద్ధరణ చేయాలన్నా పాత యంత్రాలను తొలగించాల్సిందేనని చెబుతున్నారు. పునరుద్ధరణ కోసం తమ వంతు ప్రయత్నాలు సీరియస్ గా చేస్తున్నామని, ఖచ్చితంగా సానుకూల ప్రకటన వస్తుందని ఎమ్మెల్యే శంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పరిధిలో పరిశ్రమను ప్రారంభించాలా, లేక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలా, లేక పీపీపీ మోడల్లో పునరుద్ధరించాలా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందని ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు అసత్య ప్రచారం మానుకోవాలని సూచిస్తున్నారు. మరి అదేవిధంగా ఈ సీసీఐకు ఈరోజు కొత్తగా ఒక ఆలోచన ఏమవుతుందంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆనుకొని ఉన్నటువంటి ఆ భూమిని కూడా కొంత సేకరించాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ప్రాథమికంగా వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా జాయింట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏర్పడుతుంది. అన్నిటికన్నా ముందు ఈ వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ ఈరోజు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ పెట్టడానికి నిర్ణయించుకున్న కేంద్ర నరేంద్ర మోడీ గారికి, రాజ్నాథ్ సింగ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్క్రాప్ టెండర్ పిలిచి 50 కోట్ల రూపాయలతోటి హెచ్ఆర్ కమర్షియల్ అనే ఒక సంస్థకు 50 కోట్ల రూపాయలకు స్క్రాప్ ని అమ్మివేయడం అనేది జరిగిందని చెప్పి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మరి గౌరవ ఎంపీ, ఎమ్మెల్యే గారు మరి సీసీఐ తెప్పిస్తాం, ఇది మా బాధ్యత అని చెప్పి వారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మరి స్క్రాప్ టెండర్ అయిన తర్వాత ఈ సీసీఐ యొక్క మనుగడనే ప్రశ్నాత్మకంగా మారిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో మన జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆనాడు మరి బాగా తక్కువ రేటుకే భూములు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో కేవలం 13-14 సంవత్సరాలు మాత్రమే సీసీఐ నడవడం, 2008లో శాశ్వతంగా అది మూతపడడం అనేది జరిగిందని చెప్పి సందర్భం పనిచేస్తున్నాం. మరి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరి మీరు మూతపడినటువంటి ఈ సీసీఐని మీరు మరి 50 కోట్ల రూపాయలకు స్క్రాప్ అమ్మడం జరిగింది. మరి నీలమట్టమైనటువంటి సీసీఐని తిరిగి రైతులకు భూములు ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సంస్థ కానీ ప్రభుత్వ సంస్థతోటి సీసీఐని తెప్పిస్తారా చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది అని చెప్పి మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా సీసీఐని మీరు తెప్పించాలి. అయితే ఓవైపు యంత్రాలను తొలగిస్తున్నారని, మరోవైపు ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ కోసం కూడా సీసీఐ భూములను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా వాస్తవాలు చెప్పకుండా మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.